శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురువే నమః. ఈరోజు హస్తరేఖ జ్యోతిష్యంలో భాగంగా మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ నుండి దాదాపు 1000 లైక్స్ ఆశిస్తున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నా ఛానల్ ముందుకు తీసుకుపోతారని తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు చంద్రస్థానం. ఇది చంద్రస్థానం అంటే ఇది బుధస్థానం, ఇది మొదట కుజస్థానం, ఇది ఇక్కడి నుంచి చంద్రస్థానం ఇక్కడ దాకా. ఇక్కడ మణిబంధ రేఖలు ఉంటాయి, ఇక్కడ మణిబంధ రేఖ. అయితే ఈ చంద్రస్థాన భాగంలో ఎక్కడైనా చతురంగపాలి అంటే ఇట్లా 4-5 రేఖలు. చతురంగపాలి అంటేనే 4 అడ్డ రేఖలు, 4 నిలువు రేఖలు, ఈ విధంగా చతుర్రేఖలు. ఈ చంద్రస్థాన భాగంలో ఎవరికైతే చతురంగపాలి ఉంటుందో అలాంటి వారికి మనోవ్యాకులత, సరైన ఆలోచన లేకపోవడం వల్ల మనోవ్యాకులత్వం చేత కష్టజీవి చివరికి పిచ్చి ఎత్తుట జరుగును. ఈ విధంగా చంద్రస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క చతురంగపాలి అడ్డదడ్డమైన రేఖలు, నిలువు రేఖలు, అడ్డరేఖలు విధంగా జల్లిలాగా ఉంటే వారికి కష్టజీవులుగా ఉండి చివరికి ఏం చేయాలో తెలియక పిచ్చి పట్టినట్లుగా తిరుగుతూ మనోవ్యాధి ఎక్కువై మనోవ్యాకులత, సరైన ఆలోచన లేక జీవితం కష్ట నష్టములతో గురవును. కాబట్టి ఇలాంటి రేఖ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నువ్వులను పూసి సూర్యభగవానుడికి చూపించి 10 నిమిషాలు ఆరబెట్టుకుని స్నానం చేసిన తర్వాత ఆరబెట్టి కొంతకాలం తర్వాత ఈ రేఖ అనేటువంటిది రేఖలు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు రేఖలు పెరుగుతూనే ఉంటాయి. అంటే మన మెదడు పనిచేసినంత వరకు మన రేఖలు మన చేతిలో పెరుగుతూనే ఉంటాయి. ఆ పెరిగినటువంటి రేఖలు ఏ విధంగా ఉన్నాయో అటువంటిది తెలుసుకొని ఆ విధంగా రేఖలు ఉంటే మన జాతకం ఎలా ఉంటుందో మనం చెప్పగలుగుతున్నాం. ఈ విధంగా చతురస్రం ఇక ఏర్పడుద్ది రక్షణ. అంటే చతురస్రం అంటే ఏంది, ఏ ఫలితం అనేది తర్వాత విషయం. చతురస్రం ఉంది అంటే నీకు కష్టాలు ఉన్నప్పటికీ ఆపదల నుండి రక్షణ కలుగును. ఏదో ఒక విధంగా కష్టాల నుండి బయటపడదు. అదేవిధంగా ఈ చంద్రస్థానంలో వృత్తం ఉన్న ఈ చంద్రస్థాన భాగంలో వృత్తం ఎవరికైతే ఉంటుందో ఈ విధంగా వృత్తం చంద్రస్థానంలో ఎవరికైతే వృత్తం ఉంటుందో అలాంటి వారు దుస్వప్నంలో అంటే చెడ్డ స్వప్నంలో కలుగును. అంటే చెడ్డ స్వప్నంలో కళ్ళలో వస్తూ ఉంటాయి. అదేవిధంగా గ్రహ బాధలు, అశాంతి, రాత్రుల యందు భయము. సరే అండి. స్థానంలో వృత్తం ఎవరికైతే ఉంటుందో ఆ వృత్తం ఉన్న వారికి అష్టావధాని అగును. చంద్రస్థానంలో ఎవరికైతే వృత్తం ఉంటుందో వాళ్ళు అష్టావధాని గారు, శతావధాని గారు అయి ఉంటారు. అష్టావధాని కానీ శతావధాని కానీ అయ్యిందరు. అయితే వీరు నీటి గండము వల్ల అంటే నీటిలో పడి మరణం సంభవించే అవకాశం ఉండును. ఇలా విధంగా ఎవరికైతే చంద్రస్థానంలో వృత్తం ఉంటుందో అష్టావధాని అవుతారు, శతావధాని అవుతారు. అదే కానీ నీటి గండం మాత్రం పొంచుకుని ఉండి నీటి గండం ద్వారా నీటి ద్వారా మరణం సంభవించే అవకాశం ఉండును. కాబట్టి ఈ విధంగా వృత్తమైనటువంటిది మీ చంద్రస్థానంలో ఎవరికైతే ఉంటుందో కొద్దిగా నూనెను పూసి సూర్య భగవానుడికి చూపిస్తే ఆరిపోయిన తర్వాత ఈ విధంగా చతురస్రం ఏర్పడితే నీటి గండం ఉన్నప్పటికీ రక్షణ పొందుదురు. అదేవిధంగా చంద్రవంక ఎవరికైతే ఉంటుందో చంద్రవంక అంటే ఇలా అర్ధచంద్రాకారంలో ఈ చంద్రస్థానంలో గురించే చెప్తున్నాం. చంద్రవంక ఎవరికైతే ఉంటుందో దుస్వప్నంలో చంద్రవంక ఉన్న వారికి చంద్రస్థానంలో దుస్వప్నములు, గ్రహ బాధలు, అశాంతి, రాత్రుల యందు భయం కలుగును. రాత్రుల యందు భయం కలిగేవారు ఈ విధంగా చంద్రస్థానంలో ఈ విధంగా చంద్రవంక ఉంటే రాత్రుల యందు భయం ఉంటుంది, గ్రహ బాధలు ఉంటాయి, అశాంతి ఉంటుంది, దుష్ట స్వప్నములు వచ్చి భయపెడుతుంటాయి. కాబట్టి అలాంటి వారు నేను చెప్పిన రెమెడీ చేసుకొని జాగ్రత్త పడండి. అదేవిధంగా పుట్టుమచ్చ ఉన్నాడు. అలా
ఇది ఒక నల్లగా సుక్క ఉంటుంది చంద్రస్థానం. మామూలుగా చెప్పేటప్పుడు చంద్రస్థానం పైన మధ్య కింద అని చెప్పను. చంద్రస్థానం అంటే ఎక్కడైనా ఉండొచ్చు, ఈ భాగంలో ఎక్కడైనా ఉండొచ్చు. పుట్టుమచ్చలు ఉన్న ఎడల నాడీ మండలము దుర్బలత్వము, నాడీ మండల దుర్బలత్వం కలుగును. అపస్మారక స్థితి అంటే ఒక్కోసారి అతని ఆరోగ్యం కూడా సహకరించదు, ఏదో మామూలుగా ఏదో లోకంలోకి పోతుంటాడు. ధనుర్వాతము, నడుములో పేడ, నడుము వాతపేడ కలుగును. అదేవిధంగా ఆయుష్ రేఖ, ఈ ఆయుష్ రేఖ అంటే ఈ విధంగా పుట్టుమచ్చ ఉన్నవారు ఇక్కడ ఉన్నట్టు ఆయుష్ రేఖను చూడాలి. ఇది ఆయుర్దాయాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ పుట్టుమచ్చను చూసిన వెంటనే ఈ ఆయుష్ రేఖలో ఎలాగైనా కత్తిర్లు ఉన్నాయా, లేకపోతే త్రిభుజాలు ఉన్నాయా, చతురస్రాలు ఉన్నాయా, అంటే రక్షణ రేఖలు ఏమైనా ఉన్నాయా లేవా, ఈ విధంగా కత్తిర్లు ఏమైనా ఎట్టున్నాయా, లేకపోతే ఈ విధంగా ఇలా ఉన్నాయా అంటే రక్షణ రేఖలు. ఈ పుట్టుమచ్చ అనేటువంటి చంద్రస్థానం చెడు కాబట్టి వెంటనే ఈ ఆయుష్ రేఖను కూడా చూసుకోవాలి. చూసినప్పుడు పుట్టుమచ్చ ఉన్నవారికి నాడీ మండలం దుర్బలత్వం ఉంటుంది, నడాల పట్టుత్వం తగ్గుతుంది, అపస్మారక స్థితి ఉంటుంది, ధనుర్వాతం ఉంటుంది, నడుములో వాతపేడలు ఉంటాయి. ఆయుష్ రేఖను బట్టి దుష్ట లక్షణాలు తెలుసుకోవాలి. ఇది నీటి గండమును తెలుపును. ఇలాంటి వారు కూడా నీటి గండము ఎవరికైతే ఉందనుకుంటామో, ఎవరికైతే ఉంటుందో వారు ఎక్కువగా సముద్ర ప్రయాణాలు చేసేవాళ్ళు, సముద్రం చుట్టూ నెలలోకి పోయేవాడికి ఈ చంద్రస్థాన భాగం అనేటువంటిది చూసుకోవాలి. చంద్రస్థాన భాగంలో ఎక్కువగా చెడు గుర్తులు ఉంటే నీటి గండాలు ఉంటాయి. ఆ నీటి గండం వల్ల మనకు ఆపదల నుండి రక్షించబడతామా లేకపోతే ఇబ్బంది వస్తుందా అనేటువంటిది ఈ యొక్క రక్షణ రేఖలను బట్టి ఉంటుంది. ఈ ఆయుష్ రేఖను బట్టి ఉన్నటువంటి చెడు గుర్తులను బట్టి తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ చంద్రస్థానంలో ప్యారలల్ లైన్స్ అడ్డు రేఖలు, ఈ విధంగా ప్యారలల్ లైన్స్ అనేటువంటివి ఈ అడ్డు రేఖలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళలాంటి వారికి పిత్రార్జితం వల్ల, భార్య వల్ల ఆస్తి లేకపోవడం జరుగును, అంటే పిత్రార్జిత ఆస్తి దొరకదు. ఈ విధంగా ప్యారలల్ లైన్స్ ఈ విధంగా చంద్రస్థానంలో ఎవరికైతే ఉంటాయో పిత్రార్జిత ఆస్తి సంకరం ఉండదు, భార్య ద్వారా ఏమి రాదు, పిత్రార్జిత ద్వారా ఏమి రాదు, అంటే అత్తగారి ద్వారా కూడా ఏమి రాదు. ఈ విధంగా అడ్డలేని ఉంటే ఒకవేళ వచ్చినా ఖర్చు అయిపోయి ఉంటుంది. అలాంటి వారికి ఇదేవిధంగా ఈ యొక్క చంద్రస్థానంలో ప్యారలల్ లైన్స్ అనేటువంటివి ఎవరికి ఉంటాయో వారు భార్య ద్వారా ఆస్తి వస్తుందని ఆశించబడాల్సిన అవసరం లేదు, తండ్రి ద్వారా పిత్రార్జితం వస్తుందని ఆశించకూడదు, కష్టంతో పైకి రావాల్సిందే ఈ అడ్డు రేఖలు ఉన్నవాళ్ళు. కాబట్టి ఒకవేళ ఏదైనా అత్తగారు ఇచ్చినా అది నిలవదు, అదేవిధంగా తండ్రి ఏదైనా ఇచ్చినా అది నిలవదు, అంటే ఆ పిత్రార్జితం ద్వారా కానీ భార్య ద్వారా వచ్చే ఆస్తి మీకు సంక్రమించదు. కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేస్తారండి, మీరు నూనె పూసి కొద్దిగా రాసి సూర్యభగవానికి చూపిస్తే ఈ విధంగా ఇక్కడ రక్షణ రేఖ ఏర్పడితే కొద్దిగా ఆశించినా కూడా భార్య ద్వారా కొద్దిగా ఏదో ఒక రూపంలో కొంచెం ధనం వస్తుంది. అదేవిధంగా తండ్రి ద్వారా కూడా ఏదో పూర్వీకుల ఆస్తి అనుభవించి కొద్దిగా వస్తుంది. కాబట్టి నిలువు రేఖలు ఉండేవాళ్ళు మాత్రం పిత్రార్జిత ఆస్తిని ఆశించబడలేదు, భార్య ద్వారా ఆస్తిని ఆశించబడలేదు. ఇప్పుడు ఈ వీడియోలో మీకు అనేక రేఖల గురించి, అనేక గుర్తుల గురించి చెప్పుకుంటూ వస్తున్నాను. ఈ చంద్రస్థానం అయిపోయిన తర్వాత శుక్రస్థానం ఉంటుంది. ఈ శుక్రస్థానం గురించి, శుక్రస్థానంలో కూడా మీకు 2 భాగాలు ఉంటుంది. మొదటి శుక్రస్థానం ఉంటుంది, రెండవ శుక్రస్థానం ఉంటుంది. ఈ 2 శుక్రస్థానాలతో పాటు ఇక్కడ కుజిస్థానం, ఇది 1వ కుజ, ఇది మధ్య కుజ, ఇది 3వ కుజ. అంటే ఈ భాగంలో ఉన్నటువంటి నిలువు ఇట్లా రేఖలు ఉంటాయి కొన్ని. ఆ రేఖలు ఏంటంటే ఎవరైనా చనిపోతే లేకపోతే వాళ్ళ ద్వారా ఆస్తి వచ్చే వాళ్ళకి ఈ భాగంలో రేఖలు ఉంటాయి. అంటే మాతృవంచ విధంగా రేఖలో కుజిస్తాను, 2వ కుజ. ఇట్లా రేఖలు ఉంటాయి. ఈ రేఖలను బట్టి మన రక్త సంబంధికులను కానీ, మాతృవులు, మాతాపితలు కానీ, మన బంధువుల ద్వారా కానీ
ఆస్తి సంక్రమించేటప్పుడు ఇక్కడ రేఖలు ఉంటాయి. ఆ రేఖల్లో కటింగ్ లేదు లేకపోతే మనకి చట్టం ద్వారా కూడా యాక్సిడెంట్ డబ్బులు కూడా వచ్చే సూచనలు ఈ రేఖలు బట్టి తెలుసుకోవాలి. కాబట్టి ఒక్కోసారి ఈ రేఖలు కలుసుకుంటున్నాయి అంటే వివాహేతర సంబంధాలు కూడా ఇక్కడ గురించి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి.